అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ సార్వభౌమత్వానికి భారత రాజ్యాంగం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. వారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు 76 సంవత్సరాలు గడిచినా ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలిచింది. 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ నేతగాని సామాజిక వర్గానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల నుండి రక్షకు గురవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 2025 చట్టము శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి అత్యంత ఎస్సీ జనాభా కలిగిన ఎస్సీ నేత కాని కులమని నిన్న సభలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున 14 ఏప్రిల్ 2025 భావి భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జిల్లాలలో నిర్వహించేటువంటి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో ఎస్సీ నేత కాని ప్రజలకు, నాయకులకు, మరి ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఆహ్వానం పలకపోవడం అత్యంత వివక్షతకు గురవుతున్న సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మా తెలంగాణ నేత కాని సబండ వర్గాల ప్రజల తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇంత కుల వివక్ష అవసరమా? మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు కొరకు GOMS నంబర్ 13 తేదీ 14 ఏప్రిల్ 2025ను తమరు విడుదల చేశారు. మరి చట్టం అమలుకి వస్తున్నటువంటి ఈ రోజుల్లోనే ఒక మహానీయుడి యొక్క జయంతి ఉత్సవంలో మా నేత కాని కులానికి మరింత అన్యాయం జరిగిందని మరి ప్రభుత్వ ఉన్నత రాష్ట్ర స్థాయి అధికారులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు తమరు రాబోయే రోజుల్లో ఎస్సీ నేత కాని కులానికి కూడా మరి భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి కుల వివక్ష నిర్మూలన కొరకు ఏవైతే చర్యలు చేపట్టారో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మరి అన్ని కులాలను సమానత్వంతో చూసే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో విడుదల చేయాలని మా ఎస్సీ నేత కాని కుల ప్రజల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబో రోజుల్లో అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి మా కులానికి అన్యాయం జరుగుతుంది. మరొక్కసారి తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎస్సీ నేత కాని ప్రజలు గిరిజనులతో సమానంగా జీవిస్తున్నారు. వారికి గిరిజనులతో సమానంగా హక్కులు కల్పించడానికి కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలని ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు రోజున రాష్ట్ర ఆ విధంగా మీరు చర్యలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని ప్రజల యొక్క జీవన
ఎదుగుదలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒక 5 ఎకరాల భూమిని మా కుల సంఘ భవనానికి కేటాయించాలని కూడా మా నేతకాని కుల ప్రజల తరఫున తమరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక నిధిని ఏర్పాటు చేస్తే తప్ప మా కులం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క కులానికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులను కాపాడుటకు ప్రయత్నం చేస్తుందని, మరి మా కులం యొక్క జీవన విధానానికి అనుకూలంగా ప్రభుత్వము ఆలోచన చేస్తుందని, మరి అదే విధంగా ఈ యొక్క నేతకాని కులాన్ని ఒక మరి అత్యంత 3వ జనాభా కలిగిన కులంగా మీరు గుర్తించారు. మరి దాన్ని అమలు చేసే విధానంలో కూడా ప్రభుత్వం చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ గౌరవ ఎమ్మెల్యేలందరికీ మరియు మరి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి ఎస్సీ గొప్ప గొప్ప పదవులు నిర్వహించినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఎస్సీ నేతకాని కులాన్ని ఒక ప్రత్యేక కులంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాను. మా నేతకాని ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వము తప్పకుండా ఇలాంటి సహాయ సహకారాలు అందించి మా కుల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. జై నేతకాని, జై జై నేతకాని. నేను మీ దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది, రేకుర్తి, కరీంనగర్ పట్టణం మరియు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. జై హింద్, జై భారత్.